విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫిలిం ప్రొడ్యూసర్ అయిన రాజ్ కందుకూరి గారు. ఇక ట్రంప్ టారిఫ్ మ్యాడ్నెస్ అనేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద కూడా వచ్చింది. అయితే ఓవర్సీస్ మూవీస్పై 100% టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏ రకమైన ఇంపాక్ట్ మన సినిమాల మీద కల్పిస్తుంది అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రంప్ టారిఫ్ మ్యాడ్నెస్ అనేది మన తెలుగు సినిమాకి ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఓవర్సీస్ సినిమా మీద ఆధారపడి కూడా మనం బడ్జెట్స్ని అలొకేట్ చేసుకుంటూ ఉంటున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ఓవర్సీస్ రెవెన్యూ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయింది. మేజర్ పార్ట్ అని చెప్పలేకపోయినా కనీసం ఒక 25% రెవెన్యూ ఓవర్సీస్ నుంచి వస్తుంది. ఇప్పుడు రీసెంట్ సినిమాలు ఒక కోర్ట్ కావచ్చు, హిట్ 3 కావచ్చు, ఇవన్నీ కూడా ఓవర్సీస్లో బాగా పర్ఫామ్ చేశాయి. ఒక నిర్మాత ఇక్కడ ఒక 40 కోట్లు చేసే ఒక పెద్ద సినిమాకి కనీసం ఒక 15-18 కోట్లు ఓవర్సీస్ నుంచి వచ్చినప్పుడు మేజర్ రెవెన్యూ సోర్స్ అయింది. దాని మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అన్నది దాని మీద అబ్సల్యూట్ క్లారిటీ ఇంకా లేదు. 100% ట్యాక్స్ ఆన్ దోస్ ఫిలిమ్స్ దట్ ఆర్ నాట్ మేడ్ ఇన్ యూఎస్ఏ అన్నారు. అంటే ఒక ప్రోడక్ట్ అమెరికాలో తయారైతే ఉండే ఏదైతే ఇన్సెంటివ్ ఉందో అది ఈ సినిమాకి వర్తించదు అన్నారు. అంటే అది ఒక ఐఫోన్ కావచ్చు, లేకపోతే సినిమా కావచ్చు, మేడ్ ఇన్ అమెరికా, నాట్ మేడ్ ఇన్ అమెరికా లాగా ట్రీట్ చేశారు ట్రంప్. అంటే తెలుగు సినిమా అమెరికాలోనే ప్రొడక్షన్ మొత్తం జరిగినట్లయితే, ఒకవేళ జరిగినట్టయితే దానికి మీకు 100% నేను బెనిఫిట్ ఇస్తానంటే ఏంటి, మీకు ట్యాక్స్ విధించను అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఇవాళ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ 100% టారిఫ్ ఆన్ ఫిలిమ్స్ నాట్ మేడ్ ఇన్ యూఎస్ఏ అన్నారు. అది తెలుగు సినిమా కావచ్చు, హిందీ కావచ్చు, కొరియన్ కావచ్చు, ఇంగ్లీష్ యూకే ఫిలిమ్స్ ఎవరికైనా కావచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, దేని మీద అన్నది క్లారిటీ లేదు. అంటే అక్కడి నుంచి మనం ఇండియా నుంచి కనుక తీసుకొచ్చి అమెరికాలో నేను ఒక 2 మిలియన్కి ఒక సినిమా అమ్మాను అనుకోండి, 2 మిలియన్ మీద ఇంకొక 2 మిలియన్ ట్యాక్స్ వేయబోతున్నారా ఏంటి? లేకపోతే వీళ్ళు దాన్ని ఏమన్నా 100% పర్చేస్ చేయకుండా నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్కే తెచ్చాను అనుకోండి, అమెరికాకి నేను నా సినిమాని నేను డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చాను, లోకల్గా ఒక XYZ కంపెనీకి నేను డిస్ట్రిబ్యూట్ చేయమని ఇచ్చాను, వాళ్ళకి 20% దీనికి డిస్ట్రిబ్యూషన్ కమిషన్కి ఇచ్చాను అనుకోండి, దాని మీద ఎలా ఛార్జ్ వేయబోతున్నారు వాళ్ళు? అంటే అప్పుడు ఎంత నెట్ రెవెన్యూ చేస్తుందో నెట్ రెవెన్యూ మీద 100% వేస్తారా? నెట్ రెవెన్యూ మరి దాన్ని 100% వేసినట్టయితే ట్యాక్స్ ఆల్రెడీ కలెక్ట్ తీసేసుకున్నారు కస్టమర్ దగ్గర, వ్యూవర్ దగ్గర $25 లెక్కన ఛార్జ్ చేశారనుకోండి, వచ్చిన దాంట్లో $12.5 ఆయన తీసేసుకున్నాడు అనుకోండి, అప్పుడు తను వచ్చి డిస్ట్రిబ్యూటర్కి, నిర్మాతకి ఏం మిగులుతుంది? అది క్వశ్చన్. అందుకని క్లారిటీ ఇప్పటిదాకా లేదు దాంట్లో మాకు. ఈ రకంగా చూసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ కస్టమర్ ఎవరు? ఆడియన్ అనే పర్సన్. ఇప్పుడు $15 వరకు యావరేజ్గా అక్కడ టికెట్ రేట్ అనేది ఉంది. $30 పెట్టి సినిమా చూసే ఇంట్రెస్ట్ వాళ్ళు చూపిస్తారంటారా ఓవర్సీస్ ఆడియన్స్ అనేవాళ్ళు? ఇది ఖచ్చితంగా చిన్న సినిమా మీద ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని అనడం కరెక్ట్ ఒక విధంగా కాదు, కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ బడ్జెట్స్ అంటే స్టార్డమ్, ఇక్కడ పెద్ద సినిమా అంటే పెద్ద స్టార్ అని, ఓ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఎన్టీఆర్, ఎవరైనా కానీ వీళ్ళందరూ సపోజ్ టు బి డూయింగ్ గ్రేట్ రెవెన్యూస్. అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకి $35 పెట్టేవాడు 45 పెట్టడానికి రెడీ అవ్వచ్చు. ఓకే. బట్ ఒక చిన్న సినిమా 5 కోట్లో చేసిన సినిమాని టాక్ బాగుందనుకోండి, బాగున్నా కూడా ఈ సినిమాకి అంత పెట్టాలా అని హెసిటేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ అనే సినిమా టెక్నికల్లీ వెల్ మేడ్, సబ్జెక్ట్ బాగుంది, స్క్రిప్ట్ బాగుంది, ఎంగేజింగ్గా ఉంది, చూసిన వాళ్ళంతా బాగుంది అన్నారు. దానికి మౌత్ టాక్ చాలా బాగుంది, చాలా బాగా యూఎస్లో పర్ఫామ్ చేసింది ఆ సినిమా. అలాంటి సినిమాల మీద ఇంపాక్ట్ పడచ్చేమో. అంటే క్వాలిటీ చాలా బాగుండి చాలా చేసినా కూడా అంటే ఎక్కడో చోట నేను ఇప్పుడు ఇంతకుముందు 25 పెట్టేవాడిని ఇప్పుడు $50 పెట్టాలా అని అనిపిస్తుందేమో అన్నది యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కన్సర్న్. అది ఆ ఇంపాక్ట్ పడవచ్చు చిన్న సినిమాకి. ఈ ఇంపాక్ట్ అనేది అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మీద అయి ఉండొచ్చు, ప్రొడక్షన్ సంబంధించి వచ్చే లాభాల మీద అయి ఉండొచ్చు. ఎలాంటి ఇంపాక్ట్ చూపించేదానికి స్కోప్ ఉందంటారు? మరీ ముఖ్యంగా కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలని ఫీలింగ్ ఇచ్చే వాటికి ఏ విధంగా ఉంటుంది? మీరు చెప్పినట్టు చిన్న సినిమా Tier 2 హీరోలు అంటారు కదా, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? అంటే హిట్ 3 అనేది ఇప్పుడు 2 to 3 మిలియన్ మధ్యలో ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంది. బట్ ఇదే సిచ్యువేషన్ ఇన్ ఫ్యూచర్ ఉంటుందా? అంటే ఇప్పుడు నాని సపోజ్ టు బి గుడ్ పర్ఫార్మింగ్ రీజనబుల్ బిగ్ స్టార్ అని అంటాం కాబట్టి నాని లాంటి వాళ్ళకో, లేకపోతే మహేష్ బాబు గారికో, లేకపోతే పవన్ కళ్యాణ్, ఈ రేంజ్లో ఇంపాక్ట్ ఓ 20-25% ఉంటుందేమో. కానీ ఇంత చేసిన వాడు నేను డైలీ బేస్లో ఖర్చు పెట్టట్లేదు, నెలకో సినిమాయే కదా, సరే ఇంట్లో నలుగురం వెళ్తున్నాం, $4, $20, $80 ఎక్కువ పెడతామని వెళ్తారేమో.
బట్ కొనే డిస్ట్రిబ్యూటర్ ఇనీషియల్ స్టేజ్లో ఇక్కడ ఇవ్వడానికి డబ్బుకి వెనకాడతాడు. ఇప్పుడు నేను 2 మిలియన్ పెట్టి మీ దగ్గర కొంటున్నాను, గవర్నమెంట్కి ఇంకొక 2 మిలియన్ నేను కట్టాలి అంటే అతను నేను మీకు డబ్బులు ఇవ్వనండి అసలు అనొచ్చు. అతని రియాక్షన్ ఎలా ఉంటుందో మనం చూడాలి. ఎందుకంటే అతను కూడా ఎట్ టు వెయిట్ అండ్ వాచ్. రేపు రిలీజ్ అయిన తర్వాత దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, థియేటర్కి వస్తారా తనకు తెలియదు. అలాంటప్పుడు ఇది ఎలా పెర్ఫామ్ చేస్తుందో తెలియకుండా అతను రిస్క్ తీసుకోలేడు. ఇమ్మీడియట్ ఇంపాక్ట్ మాత్రం రాబోయే 3-4 మంత్స్ ఉండొచ్చు. అలా అయితే ఇప్పుడు నా క్వశ్చన్ మాది ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా ఏంటి అంటే 30వ తారీఖు ఒక సినిమా రిలీజ్ అయింది, May 30th విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది కింగ్డమ్. ఓకే. అలాగే ఇంకొన్ని సినిమాలు అనౌన్స్ అయి ఉన్నాయి రాబోయే 2 monthsకి, వాటికి అగ్రిమెంట్స్ కూడా అయిపోయి ఉన్నాయి. అవును. అయిపోయిన అగ్రిమెంట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మిలియన్ అడ్వాన్స్ ఉందనుకోండి వాళ్ళకి, అజ్యూమింగ్ దట్ ఈ సినిమా 5 మిలియన్ పర్ఫామ్ చేస్తుంది, నేను 2.5 మిలియన్ మీకు అడ్వాన్స్ ఇచ్చాను అనుకోండి. ఈ 2 మిలియన్ మీద ఏమైనా హోల్డ్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయా, లేకపోతే ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయా? అంటే గవర్నమెంట్కి ఇప్పుడు నేను ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది వర్తిస్తుందా? థర్స్డే నుంచి అన్నారు, థర్స్డే అంటే రేపే. అవును. రేపటి నుంచి మనం అప్లికబుల్ అయినప్పుడు ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ అని తెలియదు. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంది. అండ్ సైకలాజికల్గా ఇంపాక్ట్ ఉంది మనకి దీని మీద. అంటే ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో 10 సినిమాలే పర్ఫామ్ చేస్తున్నాయి, మిగతా 90 సినిమాలు అసలు రావట్లేదు, థియేటర్ వాకిన్స్ లేవు. అసలు థియేటర్ వ్యవస్థని మనం ఒక 70-80 ఏళ్ల క్రితం థియేటర్లు ఎప్పుడైతే కట్టడం మొదలుపెట్టి వచ్చారో సింగిల్ స్క్రీన్స్ని, సినిమా బాగుంటేనే థియేటర్కి వస్తారనేది ఎవరు కట్టి ఉండరు. దట్స్ మై ఛాలెంజ్. సినిమా అనేది ఒక ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్. అంతే. అంటే ఇంట్లో ఉన్న స్ట్రెస్ని తప్పించుకోవడానికి ఏదో కథ చెప్తారు, ఫ్యామిలీ కథ చెప్తారు, నలుగురు ఫ్యామిలీ వెళ్ళి చూద్దాం. ఆ రోజులు ఏముండేవి, మనం మోడర్న్ థియేటర్ సిస్టమ్ కాదు. జస్ట్ పల్లీలు దాంట్లో పెట్టి అమ్మేవారు, అవి కొని తినేవారు, ఏదో పాప్కార్న్ ఉండేది, ఇవి తినుకుంటూ బజ్జీలు తినుకుంటూ చూసేటువంటి రోజుల నుంచి అల్ట్రా మోడర్న్ దీనికి మనం వచ్చాం. మనం కూర్చుని చోట మెనూ కార్డు చెప్తే మన స్క్రీన్ తెస్తున్నారు. ఈ ఎంటర్టైన్మెంట్ ఇంత పెరిగింది, కానీ సినిమా వ్యూవర్షిప్లో చాయిస్ చాలా పెరిగింది, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువైనాయి, అలాగే రివ్యూ సిస్టమ్స్ వచ్చాయి. సో ప్రేక్షకుడు ఒక అథారిటీతో ఆలోచిస్తున్నాడు, నేను రావాలా వద్దా అని. కాస్ట్ ఆఫ్ వాచింగ్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో మోర్ నౌ. అంటే ఓవర్సీస్ సినిమా అనేది కూడా మనకంటే 1 డే ముందు అక్కడ రిలీజ్ అవుతుంది. టు బీ ఫ్రాంక్ అదొక రెఫరెన్స్లో మన వాళ్ళు చూసే సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఉంది. అలాంటి ఓవర్సీస్ సినిమాలకి ఇది ఇప్పుడు ఒక పెద్ద దెబ్బ కింద చూస్తున్నట్లయితే ఓటీటీ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్ కింద చెప్పొచ్చు అనుకుంటా. అందులో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా అమెరికాలో పుట్టిన కంపెనీసే. అయితే ఇప్పుడు ఇక్కడ మేజర్ డౌట్ ఏంటి అంటే, నెట్ఫ్లిక్స్ వాడు ఒక సినిమాని కొన్నట్లయితే అమెరికాలో 100% టారిఫ్ ఉంటుంది, లండన్లో ఉండదు, ఆస్ట్రేలియాలో ఉండదు, వేరే అదర్ కంట్రీస్లో ఉండదు. ఇప్పుడు తను ఏ రకంగా ఛార్జ్ చేస్తాడు సినిమా మీద? అంటే అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన ప్రేక్షకులు చూసే వ్యూవర్షిప్ అమెరికాలో ఉందనుకోండి, అంటే తెలుగు ప్రేక్షకులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,00,000 మంది ప్రేక్షకులు తీసుకోండి, 1,00,000 మందిలో 70,000 మంది అమెరికాలో ఉన్నారనుకోండి తెలుగు ప్రేక్షకులు. ఓవర్సీస్ మాట్లాడుతున్నాను, అంటే మన ఇండియా కాక బయట ఉన్న కంట్రీస్ అన్నీ ఓవర్సీస్ అంటాం. దాంట్లో 70% అమెరికాలో ఉండి 30% యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్ అక్కడ ఎక్కడ ఉన్నారనుకోండి. మనం మేజర్ చంక్ ఆఫ్ మన ఆడియన్స్ని వదలలేం కదా, వాళ్ళని క్యాటర్ చేయాల్సిందే మనం. అంటే వాళ్ళకి మీరు ఈ సినిమాని చూపించాల్సిందే, మీకు డబ్బులు 4 రూపాయలు రావాలి అంటే. అప్పుడు మనం ఈ సినిమాని అక్కడికి వాళ్ళ ముందు తీసుకువెళ్ళవలసిందే, ప్రతివాడు పరీక్షించుకోవాల్సిందే. మాకు ఫ్రైడే మార్నింగ్ సినిమా ఇక్కడ 8:25కి మార్నింగ్ రిలీజ్ అయింది అనుకోండి, ఆల్రెడీ 1 o'clock షోలో ఇస్తున్నారు బెనిఫిట్ షోస్. అదొక టెన్షన్. అది వేయడం వల్ల నైట్ అప్పుడే మీకు ట్విట్టర్లో పెట్టేస్తున్నారు ఆన్ ది స్పాట్ ఎక్స్లో. ఇది కాకుండా అమెరికాలో మనకన్నా ఈ 1 o'clock షో ఉంటే దానికన్నా 2 hours ముందు అక్కడ రిలీజ్ అవుతుంది. అంటే మన 11 PM టైంకే వాళ్ళు మధ్యాహ్నం 1 o'clock 2 o'clock షోలు పడుతున్నాయి అక్కడ ప్రీవియస్ డే థర్స్డే. సో సినిమా సైజుని బట్టి ప్రీవియస్ డే 4 షోలు 6 షోలు ఈచ్ సెంటర్లో వేస్తున్నారు. ఆ టాక్ ఇక్కడ రాగానే దెర్ ఆర్ డేస్ నైట్ 1 o'clock షోస్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒకవేళ అది బాగాలేదనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు అంతా రిఫండబుల్ సిస్టమ్ ఉంది, పీవీఆర్ సిస్టమ్, ఐనాక్స్ అంతా వాళ్ళు రిఫండ్ చేస్తున్నారు. సో ఇలా ఉన్న టైంలో ప్రేక్షకుడు ఎవ్రీవేర్ ప్రతి రూపాయి కాషియస్గా ఉన్నాడు. 4-5 ఫ్యామిలీ వెళ్ళాలంటే 3,000-4,000 రూపాయలు అవుతుంది. వచ్చేటువంటి జీతాలు వాళ్ళకి అంటే ఒక మిడిల్ క్లాస్ వాడిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలి. మనం రిచ్ పీపులే వస్తారని కాదు కదా. అంటే ఒక 50,000 రూపాయలు సగటు సంపాదించే వ్యక్తి ఇంత ఖర్చు పెట్టి వారానికి ఒక సినిమా రిలీజ్ అయితే నెలకి 4 సినిమాలు చూసినా 10,000-15,000 రూపాయలు టికెట్ల మీద పెట్టలేడు. కాబట్టి ఈజ్ మోర్ చూసి. దీనివల్ల ప్రమాదం ఎక్కడుందంటే దీనికి పైరసీ వైపు టెంప్ట్ అయ్యే అవకాశం ఉంది. అదొక్కటి గ్రేటెస్ట్ డేంజర్ మనకి. మనం ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక ఆడియన్ ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఇటు చూడకండి, ఇది కరెక్ట్ కాదు, హెల్తీ సిస్టమ్ కాదు, క్వాలిటీ వ్యూయింగ్ చూడండి, పెద్ద స్క్రీన్ మీద చూడండి, మంచి సౌండ్ ఏసీలో చూడండి అని అలా చెప్పినప్పుడు
వాడికి ఎఫోర్డబుల్ టికెట్ ఇవ్వాలిగా మనం ఆ ప్రేక్షకుడికి. అది ఇవ్వకుండా మీరు దాన్ని ఫస్ట్ డే సరే బెనిఫిట్ షోని 300 400 పెట్టారు, దానికి నేను వ్యతిరేకి. డే 1 నుంచి కూడా మీరు బెనిఫిట్ షోస్కి రేట్ ఎక్కువ పెడితే ఒక్కరోజు పెట్టండి, రేపు చూసేవాడికన్నా మీకు అడ్వాంటేజ్ ఇవాళ చూస్తున్నందుకు 400 500 పెట్టండి, బట్ నెక్స్ట్ డే నుంచి 150 200 చేయండి. ఎక్కువ రేట్లు అనేవి పరిస్థితి వైపు మొగ్గు చూపడానికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారు ఇప్పుడు. అవును, అంటే దానివల్ల ఎందుకు వస్తుందంటే ప్రేక్షకులకు కూడాను అలాగా నిర్మాతకి తన 4 రూపాయలు సంపాదించుకోవడానికి ఇది ఒక వే అవుట్. నిర్మాత ఏమనుకుంటున్నాడంటే నాకు ఇంత ఖర్చు పెట్టాను, ఫస్ట్ 2 డేస్లోనే ఒక 20 కోట్ల రెవెన్యూ చేయాలి సినిమా. చేయాలంటే బెనిఫిట్ షో రూపంలో 400 500 పెట్టారనుకోండి, రాజమండ్రి విజయవాడ వైజాగ్ అన్ని హైదరాబాద్ అన్ని చోట్ల ఒక 10 స్క్రీన్లు వేశారనుకోండి, రెవెన్యూ గట్టిగా వస్తుంది. ఆ ఫస్ట్ 2 డేస్లో 3-4 క్రోర్స్ కలెక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మా అభిమాని హీరోని నేను ఫస్ట్ డే చూడాలని కొందరికి ఉంటుంది. డెఫినెట్లీ దట్స్ ఆల్ గుడ్, ఐ లెట్స్ ఎంకరేజ్. పర్టికులర్లీ ఓ సంక్రాంతి టైం అనుకోండి, గ్యారంటీగా వస్తారు. సంక్రాంతి టైంలో అందరూ డబ్బు ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు, పంటలు వస్తాయి చేతికి, డబ్బు వస్తుంది, ఆ సీజన్ అటువంటిది. సంక్రాంతి కనుక 4 సినిమాలు వచ్చినా తట్టుకునేటువంటి సీజన్ ఈ సంక్రాంతి. అందుకని సంక్రాంతికి ఎదురు చూస్తారు పెద్ద సినిమాలు. సో ఇలాంటప్పుడు కానీ సినిమా బాగానే ఉన్నా పాస్ అయ్యి గట్టిగా రెవెన్యూ చేసిన సినిమాలు ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్లో ప్రైస్ ఇంక్రీజ్ చేసి డిస్కరేజ్ చేయకూడదు ప్రేక్షకుడిని. ఎఫోర్డబుల్గా పెట్టండి, మోర్ ఫ్యామిలీస్ వచ్చేలా చూడండి అనేది నా యొక్క జెన్యూన్ విష్ టు ఇండస్ట్రీ, ఎప్పుడు చెప్తాను నేను అది. బట్ ఇప్పుడు ఈ ప్రైసింగ్ అనేది ప్రొడ్యూసర్ చేతుల్లో కానీ లేకపోతే ఇండస్ట్రీ చెప్పే హీరో చేతుల్లో కానీ లేకుండా ఓటీటీ చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మొన్నటి వరకు. ఇప్పుడు అది డైరెక్ట్గా ఓవర్సీస్ చూసుకున్నట్లయితే ట్రంప్ గారి చేతిలోకి వెళ్ళిపోయింది అనొచ్చు. సో ఆయన వరకు రిక్వెస్ట్ తీసుకెళ్లే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా ఇన్ ఫ్యూచర్ తగ్గించడానికి కానీ? అండ్ మరీ ముఖ్యంగా ఇక మూవీ ప్రొడక్షన్, పెద్ద మూవీ ప్రొడక్షన్స్ అమెరికాలో జరగడానికి స్కోప్ అనేది ఉందా? ఎందుకంటే ట్రంప్ అనే పర్సన్ ఓపెన్గా ఈ స్టేట్మెంట్ ఇస్తూ ట్రూత్ అనే తన ఇంకొక మీడియా ద్వారా వెల్లడించింది ఏంటి అంటే మిషన్ ఇంపాసిబుల్ కానీ కొన్ని మెయిన్ మూవీస్ హంగేరీ, రష్యా ఇలాంటి చోట్ల షూటింగ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి లేకుండా పోతుంది, సో ఇక్కడ షూటింగ్ జరగాలి అని ఒక మెయిన్ మోటో కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మన వాళ్ళు మన పెద్ద సినిమా హీరోలకు సంబంధించి యూటిలైజ్ చేసుకోవడానికి ఎంతవరకు ప్రాబిలిటీ ఉంది? అవకాశం లేదు. ఇప్పుడు మన సినిమాలన్నీ నేటివిటీ మీద ఆధారపడ్డ సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా ఇండియన్ కథలు కదా, మనకు విలేజ్లో జరిగే కథను అమెరికాలో మీరు ఎలా తీస్తారు? మీరు తీయలేరు. ఇప్పుడు మీరు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది, మీరు అమెరికాలో తీయగలరా? తీయలేరు. అది మొత్తం ఇక్కడ మన ఊళ్ళో జరిగిన కథ ఇది. సో అలాంటి కథను తీసుకెళ్ళి మీరు అక్కడ ఎలా చేస్తారు? చేయలేరు. ఓ హిట్ 3 ఉంది, ఈ ఇండియాలో జరిగిన క్రైమ్ గురించి తీసాం, ఇది అమెరికాలో మీరు తీయలేరు. ఇండియన్ విలన్, ఇండియన్ హీరో ఇదంతా ఉన్నప్పుడు మీరు బ్యాక్డ్రాప్ ఒక్కటే అక్కడ తీసుకెళ్తే ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఒక సాంగ్ కోసమో, సిచ్యువేషన్ కోసమో, రిచ్నెస్ కోసమో ఓకే, కానీ దీనివల్ల బెనిఫిట్ వస్తుంది కదా అని ఈ సినిమాని అక్కడ వెళ్ళి తీస్తే మీకు ఉండదు, యూజ్ ఉండదు. నేను ఒక సినిమా 2011లో మొత్తం అమెరికాలో తీశాను నేను కంప్లీట్లీ. అది యూఎస్లో జరిగే ఒక 2 అబ్బాయి అమ్మాయి కథ, వాళ్ళు అనుకోకుండా కాలేజీకి వెళ్ళడం, ప్రేమించలేదు కదా, అక్కడంటే ఏదో కుదిరిందేమో, కానీ మామూలుగా డే టు డే మీ సినిమాలకి 95% సినిమాలు కుదరదు. కుదిరినా ఏదో 20% సినిమా ఒక పార్ట్ ఆఫ్ స్టోరీగా వెళ్ళొచ్చు, హీరో అక్కడ ఉండేవాడని చెప్పడానికో దేనికో ఏదో క్రైమ్ అక్కడ సాల్వ్ చేయడానికి వెళ్ళొచ్చు, కానీ మన సినిమాకి అది యూజ్ అవ్వదు. అందుకని మీరు 100% అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ దాని మీద బెనిఫిట్ పొందాలి, ఇన్సెంటివ్ కావాలంటే రాకపోవచ్చు. దట్ మే నాట్ బి పాసిబుల్. ఓన్లీ వేస్ ట్రంప్ గారు మనందరూ వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేసి ఇండస్ట్రీ చచ్చిపోతుంది, మనం ఒక్కడమే కాదు ఇది అడగాల్సింది, ఎంటైర్ గ్లోబ్ అడుగుతారు, చైనా వాళ్ళు అడుగుతారు, వాళ్ళ సినిమాలు చాలా వస్తాయి అక్కడికి, కొరియన్ సినిమాలు వస్తాయి, విపరీతంగా వస్తాయి, కొరియన్స్ చాలా చూస్తారు అక్కడ. ఇంతమంది ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా మీ అమెరికన్ మూవీస్ కంపారిటివ్లీ తక్కువే కదా. వరల్డ్ వైడ్ సినిమాలన్నీ 70% ఉంటే 30% అమెరికన్ ఫిలిమ్స్. వీటిని మీరు రేటు పెంచడం వల్ల మీరు అక్కడ లోకల్గా ఉండే అమెరికన్ వ్యూయర్కే ఇబ్బంది అవుతుంది కదా, వ్యూయింగ్ కాస్ట్ పెరుగుతుంది కదా అని చెప్పి కన్విన్స్ చేసి అంతగాపుతో 20% 30% చేసి నామినల్గా ఇంక్రీజ్ చేయండి మీరు కావాలంటే, టు హెల్ప్ లోకల్ పీపుల్. అది దట్ ఈస్ ద ఓన్లీ వే నా ఫీలింగ్. సో ఫైనల్గా ఈ మూవీకి సంబంధించి ఒక డెసిషన్ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు మన టాలీవుడ్ పెద్దలు బాలీవుడ్ వాళ్ళతో కలిసి ముందుకెళ్ళే స్కోప్ ఏమైనా ఉందంటారా? ఎందుకంటే బాలీవుడ్ కూడా మేజర్గా ఓవర్సీస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, కరణ్ జోహర్ లాంటి పర్సన్స్ అయి ఉండొచ్చు, అండ్ యష్ చోప్రా లాంటి ప్రొడక్షన్ హౌస్ ఉంది అక్కడ. సో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఏదైనా డెసిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? పాసిబిలిటీ ఉంది. డైలాగ్ అయితే ఓపెన్ చేస్తున్నారు, ఎంత దాకా అది అవుతుందో తెలియదు, ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో అది ఇట్స్ గోయింగ్ టు డూ రివల్యూషన్ యాక్చువల్. అది దాంట్లో ఏంటంటే మీరు యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ దేర్. మీరు ఇప్పుడు అమెరికాలో షూట్ చేయాలి అంటే ఫిల్మ్ని
ఆ అట్మాస్ఫియర్ని ఇక్కడ ఏఐలో వస్తుంది. అది అంటే ఎట్ టు బి ప్రూవెన్ అనుకోండి ఎంత అథెంటిక్గా కనిపిస్తుంది అన్నది. బట్ సో ఫార్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. పర్టికులర్లీ మీరు ఒక పీరియడ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చింది, 1400 BC మీరు చేయాలో, లేకపోతే ఎప్పుడో ఒక 500 year old ఫిల్మ్ మీరు చేయాల్సి వచ్చింది అనుకోండి. చేసినప్పుడు మీరు ఎలా చేస్తారు దానికి? ఆ సెట్ ఎంత వేసినా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. దానికి ది ఓన్లీ వేజ్ ఏఐలో చేయడం. ఇప్పుడు మొన్న దిల్ రాజు గారు ఆ స్టార్ట్ చేసింది కూడా అదే, లార్బెన్ అని ఒకటి చేశారు. ఇలాంటివి వస్తున్నాయి మన ఇండియాలో చాలాను. సో ఇక హరిహర వీరమల్లు లాంటి బిగ్ సినిమాస్ ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఇక వీటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు ఓవర్సీస్లో? ఖచ్చితంగా ఓపెనింగ్స్ గట్టిగా ఉంటాయి, అందులో గట్టిగా ఉంటాయి, అందులో మీకు డౌట్ లేదు. టారిఫ్ ఇలా ఉన్నా కూడా ఇలా ఉన్నా చూస్తారు పెద్ద సినిమాలు. నా ఫీల్ ఏంటంటే దీనివల్ల అంటే వాళ్ళు ఆగుతారని కాదు, ఓ 20% 30% ఇంపాక్ట్ ఉంటుందేమో. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ప్రాబబ్లీ మీరు బిగ్ ఫిలిమ్స్ 100-200 crore ఫిలిమ్స్ మీకు సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయి గట్టిగా? ఓ కల్కి వచ్చి ఉండొచ్చు, లేకపోతే సలార్ వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు ఇది వస్తుంది. ఈ రేంజ్లో ఉన్నవన్నీ కూడా అవుట్ ఆఫ్ క్రేజ్ చూస్తారు. బట్ అది డే టు డే బిజినెస్లో మీరు దాన్ని నమ్ముకుని ఇండస్ట్రీ రన్ చేయడానికి లేదు. యావరేజ్గా మీరు రాబోయే సినిమాలన్నీ కూడా తక్కువ బడ్జెట్ ఉంటాయి. దాని మీద ఇంపాక్ట్ పడినప్పుడు ఎంటైర్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. అంటే చిన్న సినిమాని ఎంత కాదనుకున్నా జస్ట్ ఒక ఫోన్, ఇంత టికెట్ ప్రైస్ ఉన్నప్పుడు మాత్రం సరే ఫోన్లో చూద్దాంలే అని ఒక ఆలోచన ఆడియన్కి రాదంటారు. అదే ఇందాక నేను మాట్లాడుతుంది అదే. అదొక్కటే మాకున్న థ్రెట్ ఏంటంటే, ఎప్పుడైతే తనకు అందుబాటులో లేదో, తన చేయి దాటి వెళ్ళిపోతుందో, ఇది నేను చూడాలి అనుకున్నది నేను ఏంటి బియాండ్ మై రీచ్ ఉంది కదా అన్నప్పుడు ఎంతో కొంతైనా ఎక్కడో చోట వాడు టెంప్ట్ అయ్యి ఇటువంటి క్రైమ్ చేస్తాడేమో, పైరసీ చూడాలనిపిస్తుందేమో అన్నది నా కన్సర్న్. అది అడ్రస్ చేయాలి ఇమ్మీడియట్గా. అతనికి సినిమాని అందుబాటులో ఉండేలా చేయాలి, కానీ మరింత దూరం వెళ్ళిపోతే అది ప్రయారిటీ ఆఫ్ లైఫ్ కాదు కదా. ఒక మెడికేర్ అనుకోండి, హెల్త్ కేర్ అనుకోండి, అది టాప్ ప్రయారిటీ. ఇప్పుడు మన ఇంట్లో ఎవరో హెల్త్ బాగాలేదనుకోండి, ఎంత ఖర్చు పెట్టి అప్పు చేసినా కానీ చేస్తాం. సినిమా ఆ కేటగిరీలో రాకపోవచ్చు కదా. కాబట్టి దాన్ని బియాండ్ రీచ్ చేసినప్పుడు అయితే అలా ఎందుకు చూడాలి, నేను పైరసీ చూడొచ్చు అని అనుకోవచ్చు. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అండ్ ఓటీటీ సినిమా వచ్చిన 2 నెలలకే నా ప్లాట్ఫామ్లో ఉండాలని ఓటీటీ వాడు అంటూ ఉన్నాడు. మరి అలాంటి ఓటీటీని ఇలాంటి పెరిగిన టికెట్ల రేట్ల మధ్యలో ఎలా మీరు కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఓటీటీ చేతిలోనే ఇవాళ ఇండస్ట్రీ ఉంది. రీజన్ ఏంటంటే మేజర్ రెవెన్యూ సినిమాకి ఒక 100 crore ఫిల్మ్ చేస్తే 40 కోట్లు ఓటీటీ నుంచి వస్తుంది, లేకపోతే 20 కోట్లు 30 కోట్లు వస్తుంది. అంటే డిపెండింగ్ ఆన్ దట్ ఆ ప్రాజెక్ట్కున్న క్రేజ్ని బట్టి. అలాంటప్పుడు వాళ్ళని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్కి మనం వినాల్సి వస్తుంది. నిర్మాత వినక తప్పదు. చాలామంది అంటారు 3 వారాల్లో ఎలా రిలీజ్ చేయనిచ్చారండి, 3 months చేయాలి అని. నిర్మాతకి ఒక్కొక్కసారి ఇంకొక గతి లేదు. వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఎలా ఉంటుందంటే, మీరు 3 weeks కనుక మీకు కనుక నిజంగా రన్ అయితే మీ ఓకే కదా మీకు అని. కానీ నిర్మాత వర్రీ ఏంటంటే, మీరు ఎప్పుడైతే థియేటర్లో ఇవాళ ఓపెన్ అవ్వగానే అక్కడ నెట్ఫ్లిక్స్ రిలీజ్ అని పడింది అనుకోండి, ఫస్ట్ చిన్న కార్డు సైలెంట్ కార్డులు అయితే అమెజాన్ ప్రైమ్ అని పడింది అనుకోండి, మీకు అది పడగానే ఇమ్మీడియట్గా ఆడియన్స్ విజిల్ ఇస్తున్నారు. అర్థం ఏంటి, అరే మనం 200 పెట్టేసాను దీనికి, 3 weeks 4 weeks అయితే వచ్చేస్తుంది కదా అని అంటే అనిపిస్తుంది ఎవరికైనా. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా గివెన్ ఏ టైం మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేయండి, మనం చూడని సినిమాలు 500 ఉంటాయి అక్కడ. అంటే మనం చూడకుండా మిగిలిపోయిన కంటెంట్ అంత ఉంది. అలాంటప్పుడు డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలని కూడా అనిపించవచ్చు. ఎక్సెప్ట్ దోస్ ఫిల్మ్స్ ఇందాక మనం అనుకున్నాం, హరిహర వీరమల్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పెద్ద సినిమా కొంచెం క్రేజ్ ఉన్నటువంటి హీరోలు కావచ్చు, దానికంటే ఇది చూసేయాలి వాళ్ళు అనిపించి వెళ్తారు. కానీ చిన్న సినిమాకి అప్లై అవ్వదు. అది చిన్న సినిమాకి అసలు థియేటర్కి వాకిన్స్ లేవు. చాలా సీరియస్ కన్సర్న్. అంటే చాలా బాగుందని అనుకుంటే సాయంత్రానికో రేపటి ఓకే థియేటర్కి వెళ్దాం అని మౌత్ టాక్తో వస్తున్నారు. కానీ ఓపెనింగ్ ఫస్ట్ డే మార్నింగ్ చిన్న సినిమాకి తక్కువే ఉంటుంది, మధ్యాహ్నానికి పర్వాలేదు అనుకుంటే ఉంటుంది. క్వైట్ ఆపోజిట్ లేదనుకోండి 48 hours తర్వాత థర్డ్ డే నుంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ తగ్గిపోతున్నాయి. ఇట్ వెరీ అలార్మింగ్ సిచ్యుయేషన్. అసలు థియేటర్ వ్యవస్థ అనేది చాలా తగ్గిపోతుంది. సీరియస్ కన్సర్న్ ఇది. ఎవరికి అర్థం కావట్లేదు. వంటికి కూడా వారానికి 8 సినిమాలు 10 సినిమాలు వస్తున్నాయి, 2 కూడా ఉండట్లే. అవును, 2 కూడా ఉండట్లే. సో దట్ ఈస్ ఎ గ్రేట్ కన్సర్న్. యాజ్ ఎ ప్రొడ్యూసర్ దీని మీదే ఇన్వెస్ట్ చేసి దీని మీదే చేసే వాళ్ళకి అనిపించచ్చు కదా, నేను ఎందుకు దీని మీద 5 కోట్లు 6 కోట్లు పెట్టి రిస్క్ చేయాలి, వస్తారో రాదో నాకు తెలియదు, బిజినెస్ అవుతుందో లేదో తెలియదు, ఇలాంటిది ఎక్కడో ల్యాండ్ మీద పెట్టుకోవచ్చు అని అనిపించచ్చు ప్రొడ్యూసర్కి. అది జరగకూడదు. అది జరిగితే వెరీ సాడ్ డే ఇది. అంటే ఇక్కడ ప్యాషన్తో వచ్చిన వాళ్ళం మేము. ఓ ఇండస్ట్రీ సినిమా అంటే ఒక కథ మనం రాసుకుంటూ ఎవరో రాసింది చూస్తే ఇది విజువల్గా చూస్తే ఎంత బాగుంటుందని ఒక టెంప్టేషన్తో సినిమా తీసి థియేటర్కి ఎవరు రానప్పుడు వర్రీ అయ్యే రోజులు ఇవి. అంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, క్వాలిటీ సినిమా సర్వైవ్ అవుతుంది ఖచ్చితంగా. దెర్ ఈజ్ నో అదర్ గో అదర్ దాన్ మేకింగ్ ఏ క్వాలిటీ ఫిలిం. లెట్ us ట్రై వెరీ హార్డ్ టు మేక్ ఏ వెరీ క్వాలిటీ ఫిలిం. అదొక్కటే మార్గం. రీసెంట్ ఫిలిమ్స్ ఎగ్జాంపుల్స్ మంచి సినిమాలు చిన్నవి చేశారు, బాగా ఆడాయి. ఓ మత్తు వదలరా 2 కావచ్చు.
మీరు ఈ చిన్న చిన్న సినిమాలు ఆయి కావచ్చు, అంటే కంటెంట్ బేస్డ్ ఇవన్నీ బాగానే ఉంది అని అనిపించుకున్నారంటే కొంత ఎఫర్ట్ కథలో పెట్టారు కదా, వర్క్లో పెట్టారు కదా. ఇప్పుడు మ్యాడ్ కావచ్చు, మ్యాడ్ 2 కావచ్చు, ఇవన్నీ గుడ్ ఫిలిమ్స్. అంటే దే గేవ్ సమ్ ఎంటర్టైన్మెంట్, దే ఆల్సో రిసీవ్డ్ మనీ. దట్ మీన్స్ నిర్మాతలు ఇంకా శ్రద్ధగా కష్టపడి పనిచేయాలి, గుడ్ కంటెంట్ ఇవ్వాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే టు సర్వైవ్ హియర్. అక్కడ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయి సార్ అక్కడ? వచ్చాయి, డెఫినెట్లీ. ఐ స్పోక్ టు మై డిస్ట్రిబ్యూటర్. ఆయన కూడా అన్నది ఏంటంటే ఎస్, మరి మాకు క్లారిటీ లేదు, వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. పర్టికులర్లీ బిగ్ ఫిలిమ్స్ కొన్నవాళ్ళు దే ఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజన్. అందుకని ఏంటంటే ఇది క్లారిటీ లేనిదే రిలీజ్ని ఏమన్నా అవసరమైతే పోస్ట్ పోన్ కూడా చేసేలా ఉన్నారు వాళ్ళు. అంతే కదా, లేకపోతే ఇప్పుడు మీకు టికెట్ రేట్ ఎలా పెట్టాలి తెలియదు వాళ్ళకి. ఈ ఆర్డర్స్ ఏమో ఇంప్లిమెంట్ చేస్తున్నాను అన్నారు ఆయన థర్స్డే నుంచి, అంటే రేపు. అది కనుక జరిగితే మీకు రాబోయే 1 monthలో సినిమాలు ఉన్నాయి, ఈ మంత్ 30 కోటి ఉంది, ఇవన్నీ రిస్క్లో పడతాయి. సో మనకి ఒక 2-3 days అయితే క్లారిటీ వస్తుంది. బట్ అట్ దిస్ మూమెంట్ లిటిల్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్ అండ్ దెర్ ఈజ్ ఆల్సో కన్సర్న్. లెట్స్ హోప్ ఇవన్నీ బాగుంటాయని ఆశిద్దాం. తప్పకుండా ఇండస్ట్రీ బాగుండాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఐఎమ్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ ఎ వెరీ స్మాల్ వర్కర్ అండి. 1200-1500 వర్క్ చేస్తారు, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఇండస్ట్రీలో. మార్నింగ్ మేము షూట్కి 6:30కి మేము ఉంటే వాళ్ళు 5 నుంచి ఉంటారు, లైట్లు మోస్తారు, ఇవన్నీ చేస్తారు. వాళ్ళు పడే ఆ కష్టం, ఇదంతా సినిమా ఇంపాక్ట్ ఎలా పడుతుందంటే, తగ్గిందనుకోండి, కాస్ట్ తగ్గించుకునే వ్యవస్థలో అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎక్కడో చోట ఆ బర్డెన్ ఎవరో భరించాలి, వాళ్ళ మీద ఇంపాక్ట్ పడి సినిమా ప్రొడక్షన్ తగ్గో లేకపోతే కాస్ట్ తగ్గించడంలో వాళ్ళని తీసేసి జరిగితే ఇండస్ట్రీ మంచి రోజులు కాదు. అది నేనైతే ఐఎమ్ హోపింగ్ అండి ఇవన్నీ సాల్వ్ అవుతాయి, బాగుంటాయని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. డెఫినెట్లీ సార్, ఇండస్ట్రీ అనేది బాగుండాలి 100%. దానివల్ల ఎంతోమంది వృద్ధిలోకి వస్తున్నారని చెప్పాలి. అండ్ ముఖ్యంగా చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు ప్రతి దాంట్లోనూ మీ యొక్క టేక్ అనేది మీరు చూపించడం జరిగింది. అండ్ ఇంకా ఎన్నో వండర్ఫుల్ మూవీస్ మా ముందుకు తీసుకురావాలని మేము థ్యాంక్ యూ. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యంగ్ న్యూ టాలెంట్. కొత్తగా వచ్చే టాలెంట్ ఎంత ఉంది మన దగ్గర అంటే, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. ఇప్పుడు నేను కరెంట్లో ఒక సినిమా షూట్ జరుగుతోంది, అది కూడా ఐఎమ్ లాంచింగ్ ఎంటైర్ న్యూ టీమ్. అంతా కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టరు, కొత్త డిఓపి, కొత్త ఎడిటర్, అంతా అంటే టాలెంట్ చూశాను, బాగుంది, ఇంత హార్డ్ వర్క్ చేశారు, ఇంప్రెస్ అయ్యాను. లెట్స్ హోప్ వాళ్ళు బాగుండాలంటే ఎండ్ ఆఫ్ ద డే మనం చేసే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో వాళ్ళు బాగుండి వాళ్ళ ఫ్యూచర్ బాగుంటే, మన ఆఫీసులో నుంచి వెళ్ళిన వాళ్ళు 4 బయట వాళ్ళు ఫ్లరిష్ అయ్యారనుకోండి, అదే నా విజయంగా భావిస్తాను. అంతే. విజయ్ కూడా మీ ద్వారా అలా వచ్చిన పర్సనే కాబట్టి అలా ఎంతో మంది విజయం పొందాలి, అది వాళ్ళ గొప్పదనం అండి, వాళ్ళ టాలెంట్ అంతే, నేను చేసింది ఏం లేదు. బట్ మీ చెయ్యూత్ అనేది చాలా వరకు తోడవుతుంది. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండి ఎంత సక్సెస్ఫుల్గా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంత హ్యాపీగా ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఓటీటీకి సంబంధించి, ఓవర్సీస్కి సంబంధించి కూడా మంచి డెసిషన్ అనేది ముందు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లెట్స్ హోప్ సో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.